ఏడుకొండలోడా వెంకటరమణ ఆంజనేయ స్వామి మీరే దిక్కు. గురు బండి పడపడా నా గుండె దడదడా కాస్త స్పీడ్ తగ్గించుకురు. అరే నార్మల్ గా తిరిగినాయాలా? అది కాదు గురు, బండి ఇంత హై స్పీడ్ లో తోలుతాం, మందు కొట్టకూడదు గురు. నా యాళ్ళు ఇంకో సొక్కేసుకున్నా అంటే నా లారీ విమానాన్ని మించిపో. రాజా ఎరా నాయుడు, ఏంద్రా నీ అబ్బా లైట్లు కూడా ఆఫ్ చేయకుండా వస్తున్నావు? సొక్క ఎక్కువైందా ఏంది? అయింది కానీ అనుకోలేదురా, నీ కడకొచ్చి తీసుకోరా నా యాళ్ళది. సరిగానే ఏంద్రా విశేషాలు? ఏముంటాయి విశేషాలు? షెడ్ పోస్ట్ కాడ మామయ్యలు కాపేశారు, మత్తానయ్య గాడి లారీ కూడా పట్టుకున్నారు. మరి నువ్వు ఎలాగెళ్తావు ఏటో? పోరా నీ అబ్బా పిరికి నాయాల, తాతక తగ్గులు చెప్తావేంద్రా? గురు ఎదర చెక్కింగ్ ఉందంట, వెనక్కి వెళ్ళిపోదాం గురు. మళ్ళీ వాగావంటే నేలకేసి నూకుతానా అయ్యాలు. గురు మన డైవింగ్ ఎవడో బలైపోయాడు గురు. దిగే టైర్ పంచర్ అయిందే చూడు, దిగా. అవును గురు, పంచరే గురు, పంచర్ అయ్యింది. ఇక ఈ రాత్రంతా మనం చల్లో పెడి తావాల్సిందే. ఆటో చూస్తే మనం హనుమాన్ జంక్షన్ కాడికి వచ్చేవుతుందేరా? అవును గురు, అది హనుమాన్ జంక్షనే. అయితే నువ్వు టైర్ పంచర్ ఎత్తు ఉండు, నేను అటు ఊళ్ళోకి వెళ్ళి కథ మందు కొట్టొస్తానా? నువ్వు అక్కడికి వెళ్ళొద్దు గురు, నువ్వు జంక్షన్కి వెళ్తే ఇప్పుడు అప్పుడే వస్తావేంటి? తప్పకుండా తిలకం ఇంటికి వెళ్తావు, ఆ జలసాలో పడి హాయిగా నిద్రపోతావు. నేను ఒక్క ఇక్కడ చల్లు పడి కావాలి, తెల్లారి పడిపోతానంటే. తినకం దాని మధ్య నీకేం తెలుస్తుందిరా బెంబసారి నేరం. రాజా రాజా నేను రా, రాజా నేను. నీగా చెప్పేది రారా నా రాజా, ఏంటి ఎలాగం? రా కూర్చో. అరే నా యాద ముందే ఇంతమంది రాజులుంటే ఇక నాకు చోటు ఎక్కడదే? ఇదిగో ఇక్కడ. ఆహా, అక్కడ అంత చోటు ఉందా? నా యాదరా బాబాయ్, ఇదిగా ఇంక నీ రాజా వచ్చాడుగా, ఇంక మనం వెళ్ళి వస్తాం. వెళ్ళు మళ్ళీ రాక. వెళ్ళొస్తా. వెళ్ళరా బాబాయ్. ఏరా రాజా, ఇవాళ దారి తప్పొచ్చావే? నా యాద చక్రం అప్పుడప్పుడు గాడి తప్పితేనే మజా ఉంది. అత ఓయ్ ఇదిగోనే నీ ముడుపు. వస్తా. నీదే ఆలస్యం. రా. వస్తా, రాకుండా ఉంటానా తిలకం? నీయా రాజా, ఏయ్ ఎప్పుడు ఉండేదేగా మందు. ఏందే? ఆ మందు కంటే మత్తు గమ్మత్తు నీ ముందుందిరా. ఆశమా నిన్నమ్మింది ఆవిడే. ఏయ్ రాజా, నా మాటిన్రా. ఏంటి? ఎప్పుడూ నీతోనే ఉంటాన్రా. నీ మీద ఒట్టు. బాబాయ్ గురు, ఎలాడిపోయిందే? జై తిలకం, తిలకం, తిలకం. పడుకో రాజా. నా యాళ్ళ తెల్లారికి ముందే లేకపోతే నీకేదని చెప్పిందే? గురు కొంచెం మెల్లిగా పోనీ గురు, ఎక్కడ చూసినా పొగమంచు ఏమీ కనపడతలేదు. అన్ని రోజులు మనకి కాదు గురు, కొంచెం ఆగెళ్దాం గురు. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ఏడుకొండలవాడ వెంకటరమణ. క్షేమంగా వెళ్లి లాభంగా రావాలి. మళ్లీ ఏడాదికి మన కష్టం ఫలించి ఇబ్బందులన్నీ తీరి ఈ ఇల్లు నా ఇల్లాలు కళకళ్ళాడాలి. ఇదిగో అన్నయ్య, కమలా నీకోసమేనమ్మా
మీ అన్నయ్య ఈ కొత్త సేద్యం చేయబోతున్నారు. ఈ దిబ్బ మీద వ్యవసాయం అచ్చి రావాలి. త్వరలో నీ మెళ్ళో 3 ముళ్ళు పడాలి. పోవదినా. వెళతా పార్వతి. అవేం మాటలు? వెళ్ళొస్తా అనండి. అలాగే వెళ్ళొస్తా. దారి తెచ్చాం గురు. బండి గతుకుల్లో పడింది. గురు లారీ కింద పడ్డాడు. గురు ఈ చుట్టుపక్కల ఎక్కడ మనుషులు లేరు. పారిపోతాం పద గురు. అవతల మనిషి సాగు బతుకులో ఉంటే పారిపోదాం చూస్తావా? అడిగిన పోయి నీళ్ళు తీసురా. గురు అయ్యాల్ది. ఈ ముద్దాయి రాజా లారీని నిర్లక్ష్యంగా తోలి ఒక పేద రైతును అతని కుటుంబానికి ఆధారమైన ఎద్దును దారుణంగా చంపాడు యువరానా. నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? చెప్పుకోవడానికి ఏముందండి. ఆ శివయ్య నా లారీ కింద పడి చచ్చిన మాట మాత్రం నిజం. కానీ నేను మాత్రం నిర్లక్ష్యంగా తోలేదు. నిర్లక్ష్యం కాకేమిటి? తప్ప తాగి మత్తులో నిషాలో బండి తోలేవు అంతేనా? ఇదిగో చూడండి, నేను తాగిన మాట నిజం. కానీ విచిత్రం ఏంటంటే మనం ఎంత తాగినా ఎక్కదు. సార్ నేను నిజం చెప్తున్నాను. ఆ ఏళ రోడ్డంతా ఒకటే పొగమంచు. కన్ను పొడుచుకున్నా కాపాడటం లేదు. నా ఏళ్ళ తెలియక అడుగుతాను, ఆ మంచులో పడి నేను పారిపోతే నన్ను పట్టుకుని నా ఏళ్ళండి. ఇది కోర్టు, నువ్వు అలా మాట్లాడకూడదు. ఆ ఏళ్ళది అలవాటు అయిపోయిందిలేండి. ఎస్ మిస్టర్ ప్రాసిక్యూటర్, ఏమే ప్రొసీడ్. యువరానా, ఆ రాత్రి ఇతను జంక్షన్ తిలకం ఇంటికి వెళ్ళాడు. అవును వెళ్ళాను. అక్కడ ఏం చేశావు? మళ్ళీ తాగాను. ఆ తర్వాత అది కూడా చెప్పమంటారా? ఆ రాత్రంతా నిద్ర లేకుండా ఉన్నావు. పైగా మళ్ళీ తాగావు. ఆ కైపులోనే బండి తోలేవు. రోజు తాగేవాడికి కైపోయిందయ్యా కైపు. సారు తాగినప్పుడే బండైనా ఆడదైనా మనదుపులో ఉండేది. యువరానా, ఇది ఇతని నైజం. ఈ ముద్దాయి త్రాగుబోతు, వ్యభిచారి, హంతకుడు, తాను చేసింది తప్పని గ్రహించలేని మూర్ఖుడు. ఇతని అలక్ష్యం వల్ల ఒక నిండు కుటుంబానికి నీడ లేకుండా పోయింది. అటు చూడండి యువరానా, ఒక సౌభాగ్యవతి అభాగ్యవతి అయింది. ఆమె నొసటి కుంకుమ శాశ్వతంగా చెరిగిపోయింది. ఆమె మాంగళ్యం మట్టిపాలైంది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఈ నేరస్తుణ్ణి కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. కోర్టు ఈజ్ అర్జెంట్. బాబు గారు, దండాలు బాబు గారు. ఏమిటి ఇలా వచ్చారు? బాబు గారు, తమరు మాకు న్యాయం చేయాలి. తప్పకుండా. కానీ మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఇక్కడ కాదు, కోర్టులో చెప్పుకోండి. ఆ కోర్టులు అయ్యి మాకేం చేస్తాయి బాబు గారు? న్యాయం కలగజేస్తాయి. కోర్టులు, చట్టాలు మేము మీకు న్యాయం కలగజేయడానికే ఉన్నాం. చట్ట ప్రకారం అతన్ని శిక్షిస్తాం. శిక్షిస్తారు. ఆ కిరాతకుణ్ణి మీరు శిక్షిస్తారు. అందువల్ల మాకేం న్యాయం జరుగుతుంది బాబు గారు? చెరిగిపోయిన నా కుంకుమని, తెగిపోయిన నా మాంగళ్యాన్ని, పోగొట్టుకున్న నా దైవాన్ని తిరిగి ఇస్తుంది మీ న్యాయం. నా దేవుడే బతికుంటే నా బిడ్డల్ని పెంచి పెద్ద చేసేవాడు. ఇప్పుడు ఆ బిడ్డలకి తండ్రిగా నిలబడుతుంది మీ న్యాయం. ఆ కుంటి తల్లికి, ఈ కుంటి తండ్రికి కన్ను కాలుగా ఉండి ఆదరించిన ఆ కొడుకుని వాళ్ళ కళ్ళ ముందుకు తెస్తుంది మీ న్యాయం. మా కుటుంబానికి జరిగిన ఈ అన్యాయానికి మీరేం న్యాయం చేస్తారు? అసలు ఎక్కడుంది మీ న్యాయం? బాబు గారు,
ఆ లారీ డ్రైవర్కి ఏం శిక్ష చేస్తారో మాకు అక్కర్లేదు. కానీ ఒక్క మాట, కన్న బిడ్డన బాగొట్టుకునే మేము ఈ దరిద్రంతో బతకలేము. మా కూరి శిక్ష చేయించండి బాబు గారు. అందరూ ఒక్కసారి మా సమయ దగ్గరికి పోతాం. బావయ్య రండి. యువరానా, న్యాయశాస్త్రంలోని ప్రతి పేజీ ప్రతి లైను నేరస్తుడికి తప్పనిసరిగా కఠిన శిక్ష పడి తీరాలని నిరూపిస్తున్నాయి. ఏ దేశంలో న్యాయమైనా ఈ నేరం విషయంలో ఒకే రకంగా ఏకీభవిస్తుంది. నేరానికి శిక్షే న్యాయం, అదే అన్ని న్యాయ చట్టాలకు సారం. చూడండి, న్యాయస్థానంలో హృదయానికి ప్రాధాన్యం లేదు, సాక్ష్యాలే ముఖ్యం, చట్టానికే ప్రాముఖ్యం. రుజువైందే సత్యం, దానిని బట్టే శిక్ష. బాగా ఆలోచించండి యువరానా. శిక్షిస్తారు, ఆ కిరాతకుడిని మీరు శిక్షిస్తారు. అందువల్ల మా కుటుంబానికి ఏం న్యాయం జరుగుతుంది బాబు గారు? చెరిగిపోయిన నా నొసటి కుంకుమని, తెగిపోయిన మాంగళ్యాన్ని, పోగొట్టుకున్న నా దైవాన్ని తిరిగి ఇస్తుందా? ఆ గుడ్డి తల్లికి గుడ్డి తండ్రికి కన్ను కాలుగా ఉన్న కొడుకు ప్రాణాలతో మళ్ళీ వస్తారా? పెళ్లి కార్యాన్ని చెల్లెలకి ఎవరు పెళ్లి చేస్తారు? మీరు నేరస్తులు శిక్షిస్తారు, కానీ దిక్కులే మమ్మల్ని రక్షిస్తారా? లేదు, మీరు రక్షించలేరు, మీరు రక్షించలేరు, మీరు రక్షించలేరు. నేను నేరస్తుల్ని శిక్షించాలి, బాధ్యత కలిగిన జడ్జి. అన్యాయం అయిపోయిన ఒక కుటుంబానికి న్యాయం కలుగజేయాలి మానవత్వం గల మనిషిగా. కానీ నేను చేసే చర్య, వేసే శిక్ష చట్టం చుట్టిన పరిధిలోనే ఉండాలి. ఎలా 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 అదేలా సాధ్యమవుతుంది మిస్టర్ రాజశేఖరం? నేరస్తుల్ని శిక్షించడమే న్యాయం, లేకపోతే మనమే దోషులమవుతాం. డెఫినెట్లీ మీ లార్డ్, నేరస్తుల్ని శిక్షించవలసింది. కానీ ఆ శిక్ష విధించడంలో ఆంతర్యం ఏంటి? నేరస్తుడు తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపంతో పరిహారం చేసుకుని ఇంకెప్పుడు నేరం చేయకుండా ఉండాలనేగా. నువ్వు విపరీత వ్యాఖ్యానం చేస్తున్నావు మిస్టర్ రాజశేఖరం. చేసిన నేరానికి శిక్ష విధించడమే చట్టం యొక్క కర్తవ్యం. విషయాలతో చట్టానికి ప్రమేయం లేదు. ఫర్గివ్ మీ లార్డ్, చట్టానికి కర్తవ్యమే కాదు, ప్రయోజనం కూడా ఉండాలి. అపరాధి చేతులకు సంకెళ్లు వేసి జైలు 4 గోడల మధ్య బంధించి అతని చేత బండ చాకరీ చేయిస్తే కలిగే ఫలితం ఏమిటి? జైలు గోడల్లాగే అతని హృదయం కూడా బండబారిపోతుంది. ఇనుప కటకటాల్లాగే అతని స్వభావం కూడా కరుడుగట్టుకుపోతుంది. ఒకసారి నేరం చేసిన వాడు కలకాలం నేరస్తుడుగానే మారిపోతాడు. అతనిలో చట్టం పట్ల గౌరవమే కాదు, భయం కూడా హరించుకుపోతుంది. మిస్టర్ రాజశేఖరం, నువ్వు విప్లవవాదిలాగా మాట్లాడుతున్నావు. యుగ యుగాలుగా ప్రపంచంలో ఉన్న మేధావులందరూ తమ విజ్ఞానాన్ని, అనుభవాన్ని పిండిపోసి ఈ న్యాయశాస్త్రాన్ని రూపొందించారు. ఇవన్నీ అర్థం లేనివి నువ్వు అనగలవా? లేదు మిలా, ఆ జ్ఞానము అనుభవము ఎప్పుడూ తప్పు కావు. కానీ మానవుని మేధస్సు పరిమితం కాదు, అది ప్రతిరోజు పెరుగుతున్నది, కొత్త దారులు నిర్మిస్తున్నది, కొత్త లోకాలను సృష్టిస్తున్నది. న్యాయశాస్త్రం కూడా మానవుడు రాసింది. అలాంటి న్యాయశాస్త్రంలో మాత్రం గిరిగీసి ఇదే ఆఖరి పేజీ అనడం న్యాయమవుతుందా? మిస్టర్ రాజశేఖరం, మానవ ప్రవృత్తిలోని మంచి చెడు రెండూ ఉన్నాయి. మానవుడు నేరం చెయ్యకుండా ఉంటాడనుకోవడం భ్రమ. అలాంటి వాణ్ణి క్షమించి వదిలితే సమాజానికి అపకారం కాదా? ఐఎమ్ సారీ మిలాడ్, నేరస్తుని క్షమించమని నేను అన్నట్టు అనలేదు. అతన్ని శిక్షించవలసిందే. కానీ ఆ శిక్ష ఎలా ఉండాలి? ఇప్పుడు ఈ లారీ డ్రైవర్ రాజా సంగతి ఆలోచించండి. చట్టరీత్యా అతనికి ఎంత కఠిన శిక్ష అయినా విధించవచ్చు, ఉరి తీయవచ్చు. కానీ అది రక్తానికి రక్తం బలిగొరడమే అవుతుంది. కానీ అతన్ని మంచి మనిషిగా మార్చడానికి ఉపయోగిస్తుందా? అతని నేరం వల్ల ఏ కుటుంబం కష్ట నష్టాల పాలైందో ఆ కుటుంబానికి ఆధారం ఏర్పరుస్తుందా? మనం వేసే శిక్ష ఉభయ పక్షాలకి ఉపకారం చేసేదిగా ఉండాలి. అదే నా ఆవేదన. అయితే అలాంటి శిక్ష విధించడం సాధ్యమవుతుందంటావా మిస్టర్ రాజశేఖరం? సాధ్యం అవుతుందనే నా నమ్మకం మిలాడ్. సాధ్యం కావాలి. ఇంతవరకు మనం అనుభవం అనే ఇటుకలతో శిక్ష అనే బందిఖానాన్ని నిర్మించి దాని ముందు చట్టాన్ని కాపలాగా పెట్టాం. ఇప్పుడు ఆ సంకుచితమైన సరిహద్దుల్ని ఛేదించాలి. మనిషిలో నైతికమైన విలువల్ని పెంపొందించే శిక్షా విధానాన్ని సృష్టించాలి. మంచి చెడుల్ని మదించి మానవత్వం అనే అమృతాన్ని అందుకోవాలి. అమృతంతో పాటు హాలాహలం కూడా ఉద్భవిస్తుంది మిస్టర్ రాజశేఖరం. అప్పుడేం చేస్తావు? దాన్ని నేను స్వీకరిస్తాను మిలాడ్. నేను చేయబోయే ప్రయోగానికి నేనే బాధ్యత వహిస్తాను. అలాంటి నూతన ప్రయోగం చేయడానికి మీ అనుమతిని ఇస్తున్నాను మిలాడ్.
ఆల్ రైట్, మేము అనుమతిస్తున్నాం. థ్యాంక్ యూ మిలాడ్, థ్యాంక్ యూ. ఈ కేసు పూర్వాపరాలు సాక్ష్యాధారాలు విపులంగా పరిశీలించిన మీదట ఈ ముద్దాయి రాజా నిర్లక్ష్య వైఖరే శివయ్య చావుకు కారణమైందని రుజువైంది. రాజాను నేరస్తుడిగా నిర్ణయించడమైంది. ఇతనికి 2 సంవత్సరాలు కఠిన శిక్ష విధిస్తున్నాను. అయితే ఈ శిక్షాకాలం 2 సంవత్సరాలు ముద్దాయి జైలు 4 గోడల మధ్య కాక చనిపోయిన శివయ్య గ్రామంలో శివయ్య ఇంట్లోనే ఈ శిక్ష అనుభవించవలసి ఉంటుంది. క్వైట్ క్వైట్. అంతేకాదు, ఈ శిక్షాకాలం అంతటిలోనూ ముద్దాయి చనిపోయిన శివయ్య పొలంలో సేద్యం చేయడం, వృద్ధులైన శివయ్య తల్లిదండ్రుల సేవ చేయడం, శివయ్య బిడ్డలకు చదువు సంఖ్యలు చెప్పించి వాళ్ళ బాగోగులు చూడడం, ఆ కుటుంబాన్ని పోషించడం వగైరా బాధ్యతలు వహించాలి అని కోర్టు వారి ఉత్తర్వు. ఇది అన్యాయం. మీరు కావాలంటే నన్ను ఉరిదీయండి, దీపాంతరం పంపించండి. అంతేగాని ఆ ఊళ్ళో ఆ ఇంటికి మాత్రం పంపించదు. మీకు దండం పెడతాను. నేరస్తుని ఇష్టాయిష్టాలను బట్టి శిక్ష విధించడం జరగదు. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, ఈ మీ తీర్పు ఏ న్యాయ చట్టాన్ని అనుసరించిందో తెలుసుకోవచ్చా? మిస్టర్ ప్రాసిక్యూటర్, ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్. న్యాయస్థానాలన్నింటిలోనూ అత్యున్నతమైన న్యాయస్థానం అనుమతి మీదనే ఈ తీర్పు చెప్పాను. వాదోపవాదాలకి ఇక తావు లేదు. తీర్పు అమలు జరగవలసిందే.